ఓకే. నెక్స్ట్ మనం ఇక్కడ డేటా మేనేజ్మెంట్లో ఉన్నాం కదా. డేటా మేనేజ్మెంట్లో ఇంపోర్ట్ విజార్డ్ అయిపోయింది అండ్ డేటా లోడర్. సో ఇంపోర్ట్ విజార్డ్లో మనం ఎన్ని రికార్డ్స్ని క్రియేట్ చేయవచ్చు ఎట్ ఏ టైం, రిమెంబర్. సో అప్ టు 50,000 మనం ఇంపోర్ట్ విజార్డ్ ద్వారా మనం రికార్డ్స్ని క్రియేట్ చేయవచ్చు. అలాగే డేటా లోడర్లో 50,000 అబోవ్ రికార్డ్స్ని మనం క్రియేట్ చేయవచ్చు ఎట్ ఏ టైం. ఓకే, ఫైన్. ఇన్ ద లాస్ట్ సెషన్ మనం ఏ విధంగా డేటా లోడర్ని ఇన్స్టాలేషన్ చేయాలి, యాజ్ వెల్ యాజ్ మనం ఆపరేషన్స్ ఉంటాయి కదా, ఇన్సెట్, అప్డేట్, అప్సెట్, డిలీట్, ఎక్స్పోర్ట్ ఆల్. సో అందులో మనం ఇన్సెట్ ఆపరేషన్ గురించి మనం చేసాం, అంతేనా? అసైన్మెంట్ ఏమి ఇచ్చాం? సో అకౌంట్ రికార్డ్స్, సపోజ్ ఏదైనా ఒక అకౌంట్ రికార్డ్స్ని క్రియేట్ చేయాలి. సో రికార్డ్ని క్రియేట్ చేయాలంటే నాట్ ఓన్లీ నేమ్, జస్ట్ రేటింగ్ కాకుండా చాలా ఒక అట్లీస్ట్ ఒక 10-15 ఫీల్డ్స్ని తీసుకోవాలి, ఓకేనా, ఎక్సెల్ షీట్లో. దట్టు మళ్ళీ ఒక 10 రికార్డ్స్ ఆర్ 20 రికార్డ్స్తో మీరు డేటా లోడర్ ద్వారా ఇన్సర్ట్ చేయండి, ఓకేనా. ఒక ఎక్సెల్ షీట్లో ఈ యొక్క ఫీల్డ్స్ అన్నిటిని తీసుకోండి, ఈ యొక్క ఫీల్డ్స్కి సంబంధించిన డేటాని చేసి 20 రికార్డ్స్ ఎక్సెల్ షీట్లో అయిపోయిన తర్వాత డేటా లోడర్ ఓపెన్ చేసి ఆ యొక్క రికార్డ్స్ని క్రియేట్ చేయడానికి ట్రై చేయండి. సో మనం జనరల్లీ డేటా లోడర్ లాగిన్ అవ్వాలంటే ఎన్ని రకాలుగా, అంటే ఎన్ని వేస్ ఉన్నాయి ఒక డేటా లోడర్లో లాగిన్ అవ్వాలంటే? సో డేటా లోడర్ లాగిన్ అవ్వాలంటే జస్ట్ మనం ఫస్ట్ వచ్చేసి యూజర్ ఐడి పాస్వర్డ్ ఇవ్వచ్చు. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి యూజర్ ఐడి పాస్వర్డ్తో పాటు సెక్యూరిటీ టోకెన్, ఓకేనా. సెక్యూరిటీ టోకెన్ ఇచ్చి మనం లాగిన్ అవ్వచ్చు. ఆ యూఆర్ఎల్ ఇచ్చవచ్చు, లేదు అంటే ఇక్కడ మన యూఆర్ఎల్ ఇచ్చి అవ్వచ్చు. login.salesforce.com యూఆర్ఎల్ ఉంటుంది కదా, అక్కడి నుంచి కూడా మనం ఇవ్వచ్చు అన్నమాట. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ప్రాక్సీ. సో ప్రాక్సీ ద్వారా పోర్ట్ నెంబర్, హోస్ట్ నెంబర్ తీసుకొని మనం లాగిన్ అవ్వచ్చు. ఓకే. సో ఇవన్నీ మనం ప్రీవియస్ సెషన్లో తెలుసుకున్నాయి. ఈరోజు మనం తెలుసుకునేది ఏంటి? అప్డేట్, అప్సెట్, డిలీట్ అండ్ ఎక్స్పోర్ట్ ఆల్, ఎవ్రీథింగ్. అండ్ హార్డ్ డిలీట్ డిసేబుల్ ఉంది, మనం ఏ విధంగా హార్డ్ డిలీట్ని ఎనేబుల్ చేయాలి, దీని యొక్క యూజ్ ఏంటి కూడా మనం తెలుసుకుందాం. ఓకే, 1 by 1. నెక్స్ట్ అప్డేట్ కదా. సో అప్డేట్ అంటే జనరల్లీ అప్డేట్ యొక్క పని ఏంటి, ఫస్ట్ పని ఏంటి తెలిస్తే మనం దాని ద్వారా చేయగలుగుతాం. ఇన్సెట్ అంటే న్యూ రికార్డ్స్ని ఇన్సెట్ అంటే సేల్స్ ఫోర్స్లోకి ఇన్సెట్ చేస్తున్నాం కొత్తవి. సో దట్ ఈస్ ద మీనింగ్. మనం రికార్డ్స్ని క్రియేట్ చేస్తున్నాం కొత్తవి అంటే ఇన్సెట్, అంతే. ఇట్ ఈస్ ఇన్సెట్ బటన్ ఈజ్ లైక్ ఏ న్యూ, ఓకేనా. ఇక్కడ ఇది అప్డేట్ అనేది ఏదైనా ఒక ఎగ్జిస్టింగ్ రికార్డ్ని అప్డేట్ చేయడానికి మనం ఈ యొక్క ఆపరేషన్ని యూజ్ చేస్తాం, ఓకేనా. ఏదైనా ఎగ్జిస్టింగ్ రికార్డ్స్ మీన్స్ ఇక్కడ అకౌంట్లో మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నాయి. సో ఈ యొక్క రికార్డ్స్ని నేను అప్డేట్ చేయాలనుకుంటున్నాను. సపోజ్ ఎస్ఎఫ్డిసి అకౌంట్ని నేను అప్డేట్ చేయాలనుకుంటున్నాను. అలా అనుకున్నప్పుడు నాకు మెయిన్గా కావాల్సింది ఏంటి? జనరల్లీ మనం కొత్త రికార్డ్ క్రియేట్ చేయాలంటే మనకి ఏం రిక్వైర్డ్ అవసరం లేదు, కానీ అప్డేట్ చేయాలంటే ఎగ్జిస్టింగ్ రికార్డ్, పలానా అకౌంట్ అంటే పలానా రికార్డ్లో మనం అప్డేట్ చేయాలంటే మనకు రికార్డ్ ఐడి ఇంపార్టెంట్. రికార్డ్ ఐడి చాలా ఇంపార్టెంట్. సో రికార్డ్ ఐడి ఉంటేనే ఆ యొక్క పర్టిక్యులర్ రికార్డులో మనం అప్డేట్ చేయగలం. మనకి ఏ ఫీల్డ్ కావాలంటే ఆ ఫీల్డ్, ఓకేనా. ఏ ఫీల్డ్ కావాలంటే ఆ ఫీల్డ్ మనం అప్డేట్ చేయగలుగుతాం. నెక్స్ట్ సపోజ్ చెక్ చేద్దాం. సపోజ్ ఈ 3 రికార్డ్స్ ఉన్నాయి. 3 రికార్డ్స్ యొక్క ఐడీస్ని మీరు అబ్జర్వ్ చేస్తే డిఫరెంట్గా ఉంటుంది, ఓకేనా. డిఫరెంట్గా ఉంటుంది.
ఇక్కడ రికార్డ్ ఐడిని చూస్తే మీకు డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకు అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క యూనిక్ అనమాట. సో మన రిక్వైర్మెంట్ ఏంటంటే ఇప్పుడు ఒక 3 రికార్డ్స్ని మనం అప్డేట్ చేద్దాం. ఈ యొక్క 3 రికార్డ్స్ని డేటా లోడర్ ద్వారా అప్డేట్ చేద్దాము. సో అప్డేట్ ఆపరేషన్ ద్వారా ఈ యొక్క 3 రికార్డ్స్లో ఏం అప్డేట్ చేస్తాము? సో ఇండస్ట్రీ వాల్యూ చేంజ్ చేద్దాం. ఫోన్ వాల్యూ ఆల్రెడీ వెబ్సైట్ ఉంది. సమ్ మోడిఫికేషన్ చేంజ్ చేద్దాం అంతే. అప్డేట్ అంటే ఏంటి, వేరే ఫీల్డ్స్ కూడా మనం చేయొచ్చు, కొత్త ఫీల్డ్స్ని చేద్దాం, యాజ్ వెల్ యాజ్ చేంజ్ చేద్దాం. ఓకేనా. సో 3 రికార్డ్స్, ఈ 3 రికార్డ్కి సంబంధించి మనం ఒక అప్డేట్ అనేది చేద్దాం. సో అప్డేట్ చేయాలంటే మనకి ఏంటి, రికార్డ్స్ ఐడి కావాలి. ఏ రికార్డ్లో మనం అప్డేట్ చేయాలనుకుంటున్నాం. సో ఈ యొక్క 3 రికార్డ్స్ని మనం ఎక్సెల్ షీట్లో కాపీ చేసుకుందాం. ఎందుకంటే ఎక్సెల్ షీట్లో కాపీ చేసి మనం ఆ ఎక్సెల్ షీట్ని మళ్ళీ డేటా లోడర్లో ఇన్సర్ట్ చేయాలి కదా. ఇన్సర్ట్ మీన్ అప్డేట్ చేయాలి కదా. అప్డేట్ ఆపరేషన్ ద్వారా ఫైల్ని అప్లోడ్ చేయాలి. ఓకే. సో ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటి, రికార్డ్ ఐడీస్. సో ఈ యొక్క రికార్డ్ ఐడీస్ కోసం మనం ఎక్సెల్ షీట్ని ఓపెన్ చేద్దాం. ఓకే. ఓకే, కాపీ చేద్దాం ఐడీస్ని. కాపీ అండ్ ఐడి లేదు కదా, జస్ట్ ఐడి అని ఇస్తున్నాను. ఓకే. ఓకే, ఐడి, ఫస్ట్ ఐడి అండ్ సెకండ్ ఐడి, కాపీ అండ్ పేస్ట్ హియర్. అండ్ థర్డ్ రికార్డ్ యొక్క ఐడి, కాపీ అండ్ పేస్ట్ హియర్. సో వీటి యొక్క రికార్డ్స్ మన దగ్గర ఉన్నాయి. సో వీటిలో మనం అప్డేట్ చేయాలనుకుంటున్నాము. సో ఏ ఫీల్డ్ని అప్డేట్ చేయాలనుకుంటున్నాం. సపోజ్ వీటి నేమ్స్ మనం రాస్తాము యాజ్ ఇట్ ఈజ్, నో ప్రాబ్లం. ఎందుకంటే ఏ రికార్డ్ దేనికి ఇచ్చామనేది. సో ఎస్ఎఫ్డిసి అకౌంట్ కదా. ఓకే, డన్. నేమ్ ఎస్ఎఫ్డిసి అకౌంట్ అండ్ హైదరాబాద్ అకౌంట్. జస్ట్ నేమ్స్ యాజ్ ఇట్ ఈస్ కాపీ చేస్తున్నా, నో ప్రాబ్లం. నెక్స్ట్ వచ్చేసి రితేష్ న్యూ ఐడి జెడ్ దిస్ 1. ఓకే. సో ఈ యొక్క వాల్యూస్ అనేది మళ్ళీ నేను ఫ్రెష్గా ఇస్తున్నాను. ఓకేనా. ఓకే, ఏదైనా చేంజెస్ చేయొచ్చు, నో ప్రాబ్లం. సో సమ్ వాల్యూస్ నేను చేంజ్ చేయాలనుకుంటున్నాను. రేటింగ్, ఫోన్, ఇండస్ట్రీ. సో ఏదైతే మనం చేంజ్ చేయాలనుకుంటున్నామో వాటిని యొక్క ఫీల్డ్స్ నేమ్స్ ఉంటాయి కదా, ఆ నేమ్ని మనం ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది హెడ్డింగ్ రూపంలో. ఓకేనా. సో సపోజ్ ఫోన్ నెంబర్ చేంజ్ చేయాలి, ఇంకా రేటింగ్ చేంజ్ చేయాలి, ఇంకా ఇండస్ట్రీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇండస్ట్రీ చేంజ్ చేయాలి. సో ఈ విధంగా మనం ఆ ఫీల్డ్స్ సంబంధించిన డేటాని ఫస్ట్ మన దగ్గర ఉంచుకోవాలి, ఏదైతే చేంజ్ చేయాలనుకుంటున్నామో అది. సపోజ్ నేను నెంబర్ని చేంజ్ చేయాలి అనుకుంటున్నాను. ఓకే. సో ఈ యొక్క నెంబరు అప్డేట్ అవ్వాలి. సో ఓకేనా. ఈ విధంగా మనం అప్డేట్ చేయాలనుకుంటున్నాం. రేటింగ్ వాల్యూ వచ్చేసి ఏమి, కోల్డ్ సంథింగ్, హాట్ సంథింగ్, వామ్. ఓకే. ఇండస్ట్రీ కూడా మనం పిక్ లిస్ట్ వాల్యూస్ వాళ్ళ మనకి ఏదైతే ఆబ్జెక్ట్లో పిక్ లిస్ట్ వాల్యూస్ ఉంటాయో వాటిని మనం ఎంటర్ చేయాలి. ఓకేనా. వాటి వాల్యూస్ని అవి తీసుకుంటుంది. సో యాజ్ ఆఫ్ నౌ నేను కొన్నిటికి ఎంటీ కూడా ఇస్తాను. ఓకేనా. సో ఎంటీ ఇచ్చేనా, చేంజ్ అయినా, చేంజ్ చేద్దాం వేరే అన్నీ. ఓకే. హెల్త్ కేర్ అండ్ బ్యాంకింగ్. అందులో మనకు వాల్యూస్ ఉన్నాయి కదా, సమ్ వాల్యూస్, బ్యాంకింగ్, ఎడ్యుకేషన్. ఓకే, ఎడ్యుకేషన్. ఈ విధంగా నేను ఇచ్చాను డేటాని. ఓకేనా. సైట్ కూడా నేను అప్డేట్ చేయాలనుకున్నప్పుడు సైట్
ఎస్ఎఫ్డిసి అకౌంట్ అంటే హెచ్వైడి ఎస్ఎఫ్డిసి అని రాశాను. జనరల్గా హైదరాబాద్ అకౌంట్ హెచ్వైడి ఇండియా అకౌంట్. సో రితేష్ ముంబై అని రాస్తున్నాను. సో ఈ విధంగా నేను నేమ్స్ ఇచ్చాను. సో ఇప్పుడు ఏం చేయాలి, నెక్స్ట్ ఈ ఫైల్ని మనం అంటే మన దగ్గర డేటా ఉంది, ఏ ఫార్మాట్లో ఉంది, .csv ఫైల్లో ఫార్మాట్లో ఉంది. ఓకేనా, సేవ్. సో ఈ యొక్క డేటాని సేవ్ అయిపోయింది. ఈ యొక్క డేటాని మనం ఏం చేయాలి, ఇప్పుడు అప్డేట్ చేయబోతున్నాం. సో మన దగ్గర రికార్డ్స్ ఉన్నాయి, ఐడీస్. ఈ ఐడీస్ సంబంధించి ఈ డేటా అంతా ఇప్పుడు అప్డేట్ చేయాలి అంతే. ఓకేనా, రిక్వైర్మెంట్ అంతే, సింపుల్, నో ప్రాబ్లం, నో ఇష్యూస్. ఓకే, గుడ్. సో ఇప్పుడు ఏం చేయాలి, డేటా లోడర్ ఓపెన్ చేసి సింపుల్గా అప్డేట్ ఫంక్షన్ ఉంటుంది కదా, ఆపరేషన్, దాని ద్వారా మనం ఇప్పుడు అప్డేట్ చేద్దాం, చెక్ చేద్దాం. ఓకే, సో డేటా లోడర్ ఓపెన్ చేసాము. ఓపెన్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆపరేషన్ అంటే అప్డేట్. ఓకే, అప్డేట్ అంటే మనకి ఏంటి, లాగిన్ అవ్వాలి కదా ఫస్ట్. సో లాగిన్ ఎన్ని విధాలు అవ్వచ్చు, మనం 3 విధాలుగా అవ్వచ్చు అని చెప్పాం కదా. సో ఒకసారి లాగిన్ అవుదాం. ఓకే, జస్ట్ మనం పర్మిషన్ ఇవ్వాలి, ఫస్ట్ టైం కదా, మళ్ళీ లాగిన్ అవుతున్నాం. సో నో ప్రాబ్లం, కనెక్ట్ అయిపోయింది. నెక్స్ట్ అప్డేట్, జస్ట్ నేను అప్డేట్ మీద సెలెక్ట్ చేశాను. ఆబ్జెక్ట్, ఏ ఆబ్జెక్ట్లో మనం చేయాలనుకుంటాను అప్డేట్, అకౌంట్ ఆబ్జెక్ట్ అంతే. ఆ యొక్క ఫైల్ని మనం ఇందులోకి ఇన్సర్ట్ చేయాలి. బ్రౌజ్ book to file name and next. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి, మ్యాపింగ్ చేయాలి. సో ఏ ఫీల్డ్ ఎక్కడ అప్డేట్ అవ్వాలని. సో నేను ఆటో మ్యాపింగ్ అన్నాను. మాన్యువల్గా మనం డ్రాగ్ అండ్ డ్రాప్, నిన్న చూసాం కదా, డ్రాగ్ అండ్ డ్రాప్ కూడా చేసుకోవచ్చు. సో మెనీ ఫీల్డ్స్ ఉన్నప్పుడు డ్రాగ్ అండ్ డ్రాప్ కూడా చేయొచ్చు, బట్ కన్ఫ్యూజ్ అవ్వకుండా చేయాలి, ఎందుకంటే ఒక డేటా ఇంకొక డేటాకి అసైన్ అయిపోతుంది, అప్డేట్ అయిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి. ఆటో మ్యాచ్ అన్నా కూడా ఒకసారి జాగ్రత్త చూసుకోవాలి. సమ్టైమ్స్ చేంజ్ అయిందనుకో డేటా మొత్తం రివర్స్ అయిపోయింది అనమాట. ఓకే, ఓకే. సో 3 సక్సెస్ఫుల్ అప్డేట్స్ అయినాయి. ఓకే, ఎర్రర్స్ 0, వ్యూ సక్సెస్. ఓకే, ఇక్కడ మనకి చూసుకుంటే ఐడీస్ మనం ఇచ్చాం, అకౌంట్ నేమ్స్, సైట్, దిస్ ఐడీస్ సేమ్ ఐడీస్ అనమాట, కన్ఫ్యూజ్ ఏమవద్దు. ఇది ఫోన్ నెంబర్, రేటింగ్, ఇండస్ట్రీ మనం అప్డేట్ చేసాం, ఐటమ్స్ అప్డేటెడ్ అని వచ్చింది. ఓకేనా, ఓకే, గుడ్. ఒకసారి మనం మన యొక్క ఆర్గ్లో చెక్ చేద్దాం వాల్యూస్ ఏ విధంగా వచ్చాయి. సపోజ్ ఈ రికార్డ్ని నేను రీఫ్రెష్ చేస్తాను, వాల్యూస్ మనం చేంజ్ చేసినాయి చూద్దాం. ఇవన్నీ చేంజ్ చేసాం కదా, ఇండస్ట్రీ సంథింగ్, రీఫ్రెష్, ముంబై, హాట్, ఫోన్ నెంబర్, ఇది ఎడ్యుకేషన్, చేంజ్, రితేష్, చేంజ్ అయిపోయింది. ఇది కూడా రీఫ్రెష్ చేద్దాము. ఇక్కడ వాల్యూస్ని అబ్జర్వ్ చేస్తే ఇండియా, బ్యాంకింగ్, సంథింగ్ చేంజ్ అయిపోయింది. సో అప్డేట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఎస్ఎఫ్డిసి అకౌంట్ యొక్క వాల్యూస్ చూద్దాము, ఫీల్డ్స్ వాల్యూస్. సో రీఫ్రెష్. ఓకే, ఫైన్, హెల్త్ కేర్ అండ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ మనం ఏమి ఇచ్చామో అవి అప్డేట్ అవ్వడం జరిగింది. ఓకేనా, సో ఏ విధంగా జరిగింది, మనం ఐడీస్ ఉన్నాయి కాబట్టి ఐడీస్ని ఇచ్చాం, సింపుల్గా చేసేసాం. ఓకేనా, సింపుల్గా
అప్డేట్ ఏ విధంగా అయితే ఇన్సెట్‌కి ఏదైతే ప్రాసెస్ చేసామో అప్డేట్ కూడా అంతే. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటి? ఇన్సెట్‌కో మనకి ఏ విధమైన ఐడీస్ అవసరం లేదు. కానీ ఆహ్, అప్డేట్ చేయాలంటే ఐడీ అవసరం. ఎందుకంటే ఇందులో అప్డేట్ చేస్తున్నాం. అది మెయిన్. అంతే. నెక్స్ట్ ఇక్కడ మనకి నెక్స్ట్ వచ్చి అప్సెట్. సో, అప్సెట్ అంటే సో, ఇవి 2 ఆపరేషన్లు కలిస్తే అప్సెట్ అంతే. ఏం లేదు అక్కడ. సో, 2 మీన్స్ అంటే కొన్ని రికార్డ్స్ కొత్తగా క్రియేట్ చేయాలనుకుంటుండు రిక్వైర్మెంట్. కొన్ని రికార్డ్స్‌ని అప్డేట్ చేయాలనుకుంటుండు. కానీ ఎట్ ఏ టైమ్ చేయాలనుకుంటుండు. ఓకేనా? ఎట్ ఏ టైమ్ చేయాలనుకుంటుండు. సరే మనం రికార్డ్స్ క్రియేట్ చేయాలంటే ఇన్సర్ట్ ద్వారా చేద్దాం. అప్డేట్ చేయాలంటే అప్డేట్ ఆపరేషన్ ద్వారా చేద్దాం అని అనుకోవద్దు. ఈ 2 ఆపరేషన్స్‌లో ఎట్ ఏ టైమ్ చేయడాన్ని అప్సెట్ అంటాం. అంతే ఏం లేదు. సో, 2 అంటే సపోజ్ మనకు 10 రికార్డ్స్ ఆల్రెడీ క్రియేట్ అయిపోయి ఉన్నాయి. అందులో నేను 5 రికార్డ్స్‌ని అప్డేట్ చేయాలనుకుంటున్నాను. సో, ఆ 5 రికార్డ్స్ అప్డేట్ చేస్తూ దాంతో పాటే కొత్త రికార్డ్స్‌ని కూడా ఎంటర్ చేయాలనుకుంటున్నాను. ఓన్లీ సింగిల్ క్లిక్. ఓకేనా? ఎట్ ఏ టైమ్ 5 రికార్డ్స్ క్రియేట్ అయిపోవాలి. 5 రికార్డ్స్ అప్డేట్ అయిపోవాలి. సో, అదే 5 రికార్డ్స్‌ని ఇన్సర్ట్ అని ఇక్కడ, అప్డేట్ అని ఇక్కడ ఇండివిడ్యువల్ చేసే 2 సార్లు చేసే పని నేను ఒకటేసారి చేయాలి. రిక్వైర్మెంట్ అర్థమైందా? అప్సెట్ అనేది. సో, అప్సెట్ ద్వారా మనం ఈ 2 ఆపరేషన్స్‌ని చేయగలుగుతాం అంతే. ఓకేనా? ఒకసారి మనం క్రియేట్ చేద్దాం. క్రియేట్ చేయాలంటే తెలుసు కదా మనకి రికార్డ్స్‌ని రికార్డ్స్ కావాలి. రికార్డ్స్ ఐడీస్ కావాలి. ఏవైతే అప్డేట్ చేస్తామో రికార్డ్ ఐడీలు కావాలి. యాజ్ వెల్ యాజ్ నువ్వేదైతే కొత్త రికార్డ్ క్రియేట్ చేయాలనుకుంటున్నావో ఆ యొక్క డాటా కూడా నీకు ఎక్సెల్ షీట్‌లో ఉండాలి. కొత్త రికార్డ్స్ క్రియేట్ చేయాలి కదా! ఎంటర్ చేయాలి కదా! సో, మనకి ఎక్సెల్ షీట్‌లో ఏముండాలి? ఎగ్జిస్టింగ్ ఏదైతే అప్డేట్ చేయాలో వాటికి సంబంధించిన ఐడీస్ యాజ్ వెల్ యాజ్ మనకి న్యూ రికార్డ్స్. ఓకే. నెక్స్ట్ దానికంటే ముందు మనం ఏం చేద్దామంటే ఇక్కడ అప్సెట్‌కి వెళ్ళే ముందు ప్రీవియస్ రిక్వైర్మెంట్‌లో అప్డేట్ ఏ విధంగా చేసాం? మాన్యువల్‌గా మనం రికార్డ్స్ ఐడీని తీసుకున్నాం. సో, మన దగ్గర మాన్యువల్‌గా రికార్డ్ ఐడీలు లేవు. సో, ఎక్స్‌పోర్ట్ చేసుకోవాలి. రికార్డ్ ఐడీలు మనం తీసుకోలేదు. కానీ రికార్డ్ ఐడీలు మనం తెచ్చుకోవాలి కదా! సో, ఏ విధంగా మనం డాటా అనేది తీసుకోవాలి. సో, మనకు రికార్డ్ ఐడీలు ఇక్కడ ఇండివిడ్యువల్‌గా ఓపెన్ చేశాను. బట్ నేను ఎక్స్‌పోర్ట్ చేసి తీసుకోవాలనుకుంటున్నాను. సో, ఎక్స్‌పోర్ట్ మీనింగ్ ఏంటి? ఇందులో ఉన్నది అంటే సర్వర్‌లో ఉన్న డేటాని ఎక్స్‌పోర్ట్ చేసి మన లోకల్ సిస్టమ్‌లోకి ఇచ్చేస్తది. ఓకేనా? మనం ఇప్పుడు